కావాల్సిన పోలీసులు తీసుకెళ్లి కార్పొరేటర్లను అప్పచెప్పేస్తారా? తన్ని లాక్కుపోతుంటే చూస్తా కూర్చుంటారా? పైగా బస్సులో ఉన్న వాళ్ళని బయట కిందకి దించి ఇంకా అంతకంటే నీచం, అంతకంటే దిగజారుతానం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఇది అంతే. దీంట్లో ఎంపీటీసీలకు ఫోన్లు చేసి వార్నింగ్లు, చివరికి ఇతను మొండిగా నిలబడ్డాడు కాబట్టి ఇతను కొట్టి చంపేస్తుంటే చూస్తా ఊరుకోవడం. మనం ప్రజాస్వామ్యం గురించి రోజు నీతులు మాట్లాడుకుంటున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆటవిక రాజ్యాన్ని ఇరుపక్షాలు కలిపి తీసుకొస్తుంటే వాళ్ళు ఒక ఆటవిక రాజ్యాన్ని చేశారంటూ విధ్వంస పాలన అంటూ వచ్చిన వాళ్ళు వీళ్ళు దానికి రెండింతలు చేస్తానని రెడ్ ఐడీలు పట్టుకు తిరుగుతుంటే అవునని శభాష్ అంటూ మళ్ళీ అవతలోళ్ళు మాట్లాడగానే అట్టెట్ట మాట్లాడతారంటున్నారు. ఇక్కడ కళ్ళెదురుగుండా కనబడుతున్నటువంటి ఇష్యూస్ అయ్యే కదా. దాని నుంచి దారి మళ్లించుకోవడం, దృష్టి మళ్లించుకోవడమే ఇక్కడ నడుస్తున్న కథ, అంతకు మించి ఏం లేదు. కేసులు పెట్టించడం, కేసులు క్రియేట్ చేయడం, కేసులు పెట్టే వాళ్ళను కూడా తయారు చేయడం, అలాగే ఎప్పుడో ఉన్న కేసుల్ని ఇప్పుడు తెర మీద తీసుకోవడం. అయితే ఇందులో అధికారుల తప్పిదం ఏముంటుంది? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అంతా కరెక్టే. కాకపోతే మధ్యలో పోలీసుల్ని ఈ రకంగా తిట్టడం, ఒక రకంగా వాళ్ళనే టార్చర్ చేయడం అనేది ఎంతవరకు? ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళు బట్టినే కదా జరిగేది. నువ్వు పోలీస్ అన్నటువంటి వాళ్ళు పాలకులు చెప్పినట్టే నువ్వెందుకు ఇంకా ఉద్యోగం? నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇస్తున్నారా? నీకు జీతం లేకపోతే విడిగా ఇస్తున్నారా? పాలకులు సొంత జేబులోంచి డబ్బులు ఇస్తున్నారా?